మేము రాగానే అయితే నర్సరీ కనబడ్డది. నర్సరీ కాడ ఆగి పూలు అయితే ఉత్తాను. ఫైనల్ అయితే ఈ మొక్కనైతే కొన్నాను నేనైతే. మనకి ఇన్స్టా చూసి అయితే ఒక సైట్ అయితే వచ్చింది ఇక్కడ మన దగ్గర నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ నెన్నెల దగ్గర అన్నమాట. సో ఇప్పుడైతే మనం విజిట్ అయిదామని అయితే ఇక బయలుదేరుతున్నాం. మరి అది ఓకే అవుతుందా కాదా, ఒకవేళ ఓకే అయినా కూడా వర్క్ చేసేది కూడా మనం వ్లాగ్స్ని అయితే చూపిస్తా. ఇప్పుడైతే మన ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. 9 అవుతుంది. ఇక మన అంత దూరం పోయి ఇక చేసుడు ఏంది కథ అన్నది అయితే ఇక మొత్తం చూపిస్తా. ఇక మనకైతే ఇన్స్టా నుంచి అయితే చూసింది కదా, ఒకసారి అయితే ఇక మనం విజిట్ అయిదాం. అట్లే ఇంకేమైనా ఉన్నా కూడా మన నెంబర్ కూడా స్క్రీన్ మీద పెడతా. సో ఈ వ్లాగ్ అయితే చూపిస్తా చూడండి. నానా నేను బుమ్ పోయేస్తా, సరేనా? ఏం తేవాలి రాంగా? మస్తు మరి తెచ్చుకున్నావా? బాయ్ చెప్పు మరి, బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్ డాడీ. సో ఇక్కడనైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. ఇదైతే మా ఊరు దగ్గర ఉంటుంది, ఆదిల్పేట అని. ఇక్కడనైతే బంక్ ఉన్నా అన్నమాట. సో ఫైనల్ అయితే ఇక మనం రీచ్ అయినాం ఇక్కడికి. ఇదైతే మన నెన్నెల దగ్గరనే బొప్పారం అనే విలేజ్ అన్నమాట. ఈ అన్న వాళ్ళు అయితే చెప్పినా కదా, ఇన్స్టా వీడియోలు చూసి అయితే కాంటాక్ట్ అయ్యిండు. సో లోపల కూడా చూపిస్తా. ఇదైతే ఆల్రెడీ ఎవరికో ఇచ్చిందట, వాళ్ళైతే మధ్యలోనే వదిలేసింది అన్నమాట వర్క్. ఇక లప్పం అయితే సింగిల్ అయితే పెట్టిళ్ళు. ఇది హాలు, ఈ హాల్లో అయితే పిఓపి. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇలా అయితే డైరెక్ట్ స్లాబ్కే డిజైన్ చేయించింది అన్నమాట. ఇక దీన్ని అయితే లప్పం పెట్టి పేపర్ కొట్టి చేయాలంటే టఫ్. ఇక పెయింటర్లకైతే తెలుసు, గవర్నమెంట్ అయితే పెట్టుంది. ఆల్రెడీ మెటీరియల్ కూడా తెప్పించిండు. ఇది బిర్లా పుట్టి అయితే తెప్పించిండు. సో ఇక మనకు ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో చూపిస్తా. ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళైతే డబుల్ కోటింగ్ అయితే పెట్టిర్రు. ఇక కొన్ని టచ్అప్లు అయితే ఉన్నాయి. అట్లనే ఈ సెల్ఫులు కూడా ఉన్నాయి డబుల్ కోట్ పెట్టి. ఇక దీన్ని పేపర్ కొట్టుకుంటే ఎట్లయితుంది ఏమో. ఇక అట్లనే మనం వర్క్ ఈ ఫ్రేమ్లో కూడా చాక్లెట్ బ్రౌన్ అట వేసుడు. ఇదైతే పూజ గది. ఇక ఈ డిజైన్కి లప్పం పెట్టేసరికి టాస్క్ అన్నమాట నిజంగా. అట్లా ఇది కిచెన్. కిచెన్లో సెల్ఫ్లు బాగానే ఉన్నాయి. ఇంట్లో డైరెక్ట్ సీలింగ్కి సింగిల్ డబల్ లప్పం పెట్టాలి. సో వర్క్ అయితే ఫైనల్లీ ఇదన్నమాట. ఇక ఈ డ్రిల్స్కి, కిటికీ డ్రిల్స్, ఈ మెయిన్ ఫ్రేమ్, ఈ వెంటిలేటర్స్, ఈ అన్నిటికైతే చాక్లెట్ బ్రౌన్ అట్లనే లోపల మొత్తం సింగిల్ డబల్ లప్పం పెట్టి పేపర్ కొట్టి ప్రైమర్ వేసి ఇచ్చడం అన్నమాట. ఈ వర్క్కి మీరు ఎంత తీసుకోగలుగుతారో మన పెయింటర్ లెవెల్ అన్న వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి. సో ఇక ఫైనల్ అయితే సైట్ అయితే విజిట్ అయినాం. ఇక మనం ప్రైస్ కూడా చెప్పేసినాం అన్న వాళ్ళకి, కాల్ చేస్తా అని చెప్పిళ్ళు. ఇక రిటర్న్ అయితే బయలుదేరాలి ఇంటికి. ఇక టైం కూడా 11 అవుతుంది అనుకుంటా. 9కు ఏమో బయలుదేరినాం కదా, ఇంటికి కూడా బయలుదేరాం. అయితే విజిటింగ్ అయితే అయిపోయింది. ఇక ఫైనల్ అయితే బయలుదేరుతున్నాం. ఇక ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 11:10 అవుతుంది. ఇప్పుడే ఇదే విలేజ్ అన్నమాట. ఇప్పుడైతే బయలుదేరినాం. మరి ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుందో.
ఇప్పుడైతే మేమైతే ఆవడం తెలుగులాడచ్చినాం మా విలేజ్ నుంచి. ఇప్పుడైతే మన ఈ పెళ్ళపల్లి తెలుగు పోయితాం తెలుగులాడి ఎంత టైం పడుతుందో. మనం ఇంటికి పోవాలంటే పైసలు కూడా నయ్యే కదా భయ్య. మేము రాగానే అయితే నర్సరీ కనబడ్డది. నర్సరీ కాడ ఆగి పూలు అయితే కుత్తాను. మస్తు ఉన్నాయి అరుణ. ఇది మేము అంటారు కానీ మొత్తానికైతే ఈ 2 చెట్లు అయితే మేము తీసుకుంటున్నాం. పెట్టించినందుకు ఏమో మనం పెట్టుకుందాం. మట్టి గిట్టి బ్రాండెడ్ మట్టి ఇస్తాడే ఆ చెట్టు కావాలి. ఈ మనీ ప్లాంట్స్ అయితే మంచిగా ఉన్నాయిగా. అరే ఫైనల్ అయితే ఈ మొక్కనైతే కొన్నాం నేనైతే 50 రూపీస్ అలా. వీటి అయితే ఏమంటే ఇక మనం బయటనైతే తీసుకొని పెడదాం ఇంట్లో. ఇక మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాం. టైం అయితే 1:15 అవుతుంది. ఇక ఫుల్ ఆకలి అవుతుంది. ఇంత టైం అయింది అన్నమాట. సో ఇంకా మన బ్లాగ్ ఎట్లున్నదో కామెంట్ చేయండి. అయితే మరి వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు. మరి ఓకే అవుతుందో చేస్తారో మనం చెప్పిన ప్రైజ్ ఏమవుతుందో తెలియదు. చెప్తా ముందు ముందు అప్డేట్లా. ఇక నెక్స్ట్ బ్లాగ్లోనైతే మీ ముందుంటా. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి సపోర్ట్ చేయండి. ఇంకేం ఇక నేను ఎటు వెళ్ళినా ఏం చేసినా అయితే బ్లాగ్స్ అయితే తీస్తా. మనకైతే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.